హాయ్ హలో వెల్కమ్ టు శివ స్టూడియోస్. తమిళనాడు రాజకీయం అంటేనే ఒక సంచలనం. అక్కడ అధికారం అంటే కేవలం కుర్చీ కోసం జరిగే పోరాటం మాత్రమే కాదు. అది రెండు సిద్ధాంతాల మధ్య, ఇద్దరు వ్యక్తుల మధ్య, రెండు బలమైన శక్తుల మధ్య జరిగే యుద్ధం. దశాబ్దాలుగా మనం చూస్తుంది అదే. ఒకసారి డిఎంకే అధికారంలో ఉంటే మరోసారి అన్నా డిఎంకే ఉంటుంది. ఈ రెండు పార్టీల మధ్య తమిళనాడు పాలన ఇన్ని ఏళ్లుగా సాగుతూ వచ్చింది. కానీ ఈసారి జరిగిన ఎన్నికలు మాత్రం చరిత్రను తిరగరాశాయి. ఎవరు ఊహించని విధంగా విజయ్ దళపతి నేతృత్వంలోని టీవీకే పార్టీ ఘన విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన మలుపు తిరిగింది. విజయ్ పార్టీ విజయం సాధించినప్పటికీ ప్రభుత్వానికి ఏర్పాటు చేయడానికి కావాల్సిన పూర్తి మెజారిటీ అంటే మ్యాజిక్ ఫిగర్ దక్కలేదు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఒక వార్త వైరల్ గా మారింది. అదేంటంటే బద్ధ శత్రువులుగా ఉన్న డిఎంకే, అన్నా డిఎంకే పార్టీలు పొత్తు పెట్టుకోబోతున్నాయని, వారిద్దరూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా చర్చలు జరుపుతున్నారని ప్రచారం మొదలైంది. అసలు నిప్పు నీరు ఎప్పుడైనా కలుస్తాయా? తూర్పు పడమర ఎక్కడైనా ఒకటవుతాయా? పాము ముంగిస ఒకే కలుగులో కాపురం చేయగలవా? అసాధ్యం కదా. ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆ అసాధ్యం కూడా సుసాధ్యం అయ్యేలా కనిపిస్తోంది. 5 దశాబ్దాలుగా ఒకరినొకరు నాశనం చేసుకోవాలని చూసిన బద్ధ శత్రువులు రాజకీయ మనుగడ కోసం చేతులు కలపబోతున్నారనే వార్త ఇప్పుడు యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేస్తోంది. అసలు ఈ రెండు పార్టీలు కలవడం ఎందుకు అంత పెద్ద వార్త? వీళ్ళ మధ్య ఉన్న గొడవేంటి? ఈ కథ ఈనాటిది కాదు. దీని వెనుక 70 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉంది. ద్రోహం, కుట్ర, కక్ష సాధింపులతో నిండిన ఒక సినిమాను మించిన పొలిటికల్ థ్రిల్లర్ ఉంది. ఈ రెండు పార్టీలు అసలు ఎలా పుట్టాయి? ఎందుకు విడిపోయాయి? కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత వీళ్ళ మధ్య జరిగిన ప్రతీకార దాడులు వెనుక అసలు కథ ఏంటి? ఇప్పుడు డీటెయిల్ గా చూద్దాం. కథ మొదలవ్వాలంటే మనం చాలా వెనక్కి వెళ్ళాలి. స్వతంత్రానికి పూర్వం సమాజంలో ఉన్న అసమానతలను పారద్రోడడానికి, ముఖ్యంగా బ్రాహ్మణ ఆధిపత్యానికి వ్యతిరేకంగా పెరియార్ ఈవి రామస్వామి ఒక ఉద్యమాన్ని ప్రారంభించారు. అదే ద్రవిడ కజగం. అదొక సామాజిక సంస్థ. ఆ సంస్థలో పెరియార్కు కుడిభుజంగా ప్రధాన అనుచరుడిగా ఎదిగారు సిఎన్ అన్నాదురై. అంతా బాగానే నడుస్తోంది అనుకున్న సమయంలో ఒక ఊహించని సంఘటన జరిగింది. పెరియార్ రామస్వామి తన వయసు కంటే చాలా చిన్నదైన మణియమ్మై అనే మహిళను వివాహం చేసుకున్నారు. ఆ నిర్ణయం అన్నాదురైకి ఏమాత్రం నచ్చలేదు. దానికి తోడు అప్పటికే బలమైన శక్తిగా ఉన్న ద్రవిడ కజగాన్ని రాజకీయ పార్టీగా మార్చి ఎన్నికల్లో పోటీ చేద్దామని అన్నాదురై అడిగితే దానికి పెరియార్ ఒప్పుకోలేదు. గురువు నిర్ణయాలతో విభేదించిన శిష్యుడు అన్నాదురై 1949లో పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. తనతో పాటు వచ్చిన బలమైన నాయకులతో కలిసి అన్నాదురై స్థాపించిన పార్టీయే ద్రవిడ మున్నేట్ర కజగం, డిఎంకే. అలా మొదలైంది డిఎంకే ప్రస్థానం. కేంద్రం తమిళులపై హిందీ భాషను బలవంతంగా రుద్దడాన్ని డిఎంకే తీవ్రంగా వ్యతిరేకించింది. ద్రవిడ ఆత్మ గౌరవం అనే నినాదంతో తమిళనాట మారు మోగిపోయింది. జనం డిఎంకేకు బ్రహ్మరథం పట్టారు. అప్పటి వరకు అజేయంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని మట్టి కర్పించి తమిళనాట అధికార పీఠాన్ని దక్కించుకుంది డిఎంకే. ఇక్కడే అసలు కథ మొదలైంది. ఒక సినిమా యాక్టర్కు, ఒక సినిమా రైటర్కు మధ్య మొదలైన ఆధిపత్య పోరు తమిళనాడు భవిష్యత్తునే మార్చేసింది. 1969లో డిఎంకే వ్యవస్థాపకుడు అన్నాదురై క్యాన్సర్తో మరణించారు. అప్పుడు ముఖ్యమంత్రి కుర్చీ కోసం నెడుం చెలియాన్, కరుణానిధి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కరుణానిధి అప్పటికే మంచి రైటర్గా, వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్నారు. ఆ సమయంలో పార్టీలో, ప్రజల్లో దేవుడు లాంటి ఇమేజ్ ఉన్న సూపర్ స్టార్ ఎంజీఆర్ కరుణానిధికి మద్దతు పలికారు. ఎంజీఆర్ అండతో కరుణానిధి ముఖ్యమంత్రి అయ్యారు. సొంత మనిషే సీఎం అయ్యాడు. అంతా సాఫీగా సాగుతోందనుకున్నారు ఎంజీఆర్. కానీ ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కాక కరుణానిధి ఆలోచనలు మారాయి. ప్రజల్లో ఎంజీఆర్కున్న పిచ్చి క్రేజ్ చూసి కరుణానిధికి భయం పట్టుకుంది. ఎక్కడ తన కుర్చీకి ఎసరు పెడతాడో అని ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యాడు. ఎంజీఆర్ ఇమేజ్ ను డ్యామేజ్ చేయడానికి తన సొంత కొడుకు ముత్తును సినిమాలోకి హీరోగా దించారు కరుణానిధి. పార్టీలో తనను కావాలనే పక్కన పెడుతున్నారని ఎంజీఆర్ కు అర్థమైపోయింది. ఇక సహనం కోల్పోయిన ఎంజీఆర్ డైరెక్ట్ గా కరుణానిధి పైనే యుద్ధం ప్రకటించారు. పార్టీలో అవినీతి పెరిగిపోయిందని, పార్టీ నిధులు, ఆస్తుల వివరాలను బహిరంగంగా ప్రకటించాలని సంచలన డిమాండ్ చేశారు. సొంత పార్టీ నేతే తనను లెక్క అడగడాన్ని కరుణానిధి ఏమాత్రం జీర్ణించుకోలేకపోయారు. క్రమశిక్షణ ఉల్లంఘించారనే సాకుతో 1972లో ఎంజీఆర్ను డిఎంకే నుంచి సస్పెండ్ చేశారు కరుణానిధి. ఆ సస్పెన్షన్ డిఎంకే పాలిట మరణ శాసనం అవుతుందని కరుణానిధి కలలో కూడా ఊహించి ఉండరు. కరుణానిధి దెబ్బకు ప్రతీకారం తీర్చుకోవాలని రగిలిపోయిన ఎంజీఆర్ తన గురువు అన్నాదురై పేరు మీదుగా ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం అనే కొత్త పార్టీని స్థాపించారు. డిఎంకే 2 ముక్కలైంది. ఎత్తుకు పై ఎత్తులు వేయడం
చేయడంలో ఎంజీఆర్ దిట్ట. 1976లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించినప్పుడు కరుణానిధి దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. కరుణానిధిపై కోపంతో ఉన్న ఇందిరాగాంధీకి ఎంజీఆర్ దగ్గరయ్యారు. కరుణానిధి అవినీతిపై కేంద్రానికి ఫిర్యాదులు చేశారు ఎంజీఆర్. అంతే, ఇందిరాగాంధీ నేరుగా డిఎంకే ప్రభుత్వాన్ని రద్దు చేసేశారు. 1977లో జరిగిన ఎన్నికల్లో ఎంజీఆర్ ప్రభంజనం సృష్టించారు. అన్నా డిఎంకేను అధికారంలోకి తెచ్చి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత ఎంజీఆర్ బతుకున్నంత కాలం, అంటే 10 ఏళ్ల పాటు 1987 వరకు కరుణానిధిని ముఖ్యమంత్రి కుర్చీ దరిదాపుల్లోకి కూడా రానివ్వలేదు. తనను పార్టీ నుంచి గెంటేసిన వ్యక్తిని 10 ఏళ్ల పాటు ప్రతిపక్షానికే పరిమితం చేసి తన పగ తీర్చుకున్నారు ఎంజీఆర్. కానీ అసలు యుద్ధం ఇంకా మొదలవ్వలేదు. ఎంజీఆర్ మరణం తర్వాత కరుణానిధి వర్సెస్ ఎంజీఆర్ గా ఉన్న పోరు కరుణానిధి వర్సెస్ జయలలితగా మారింది. ఎంజీఆర్ రాజకీయ వారసురాలిగా అన్నా డిఎంకే పగ్గాలు చేపట్టిన జయలలితకు కరుణానిధికి మధ్య జరిగిన రాజకీయ వైరం బహుశా భారతదేశ చరిత్రలోనే మరెక్కడా జరిగి ఉండదు. 1989 మార్చి 25 తమిళనాడు అసెంబ్లీ చరిత్రలోనే కాదు, భారత ప్రజాస్వామ్య చరిత్రలోనే ఒక చీకటి రోజు. ఆ రోజు అసెంబ్లీలో కరుణానిధి బడ్జెట్ ప్రసంగం చదువుతున్నారు. అప్పటికే ప్రతిపక్షంలో ఉన్న జయలలితకు డిఎంకే సభ్యులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. క్షణాల్లో సభ రణరంగంగా మారింది. ఏకంగా అధికార డిఎంకే ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రతిపక్ష నేత అయిన జయలలిత మీద భౌతిక దాడికి దిగారు. ఓ ఎమ్మెల్యే ఆమె చీర కొంగు పట్టుకొని లాగారు. ఆమెను జుట్టు పట్టుకొని కింద పడేసి దారుణంగా అవమానించారు. చీర చిరిగిపోయి చెదిరిన జుట్టుతో కళ్ళ వెంట రక్తం కన్నీరులా కారుతుండగా సభ నుంచి బయటకు వచ్చిన జయలలిత ఒక శపథం చేశారు. కురు సభలో ద్రౌపదికి జరిగిన అవమానమే నాకు జరిగింది. ఏ సభలో అయితే నా చీర లాగి నన్ను అవమానించారో మళ్ళీ ఇదే సభలో ముఖ్యమంత్రిగానే అడుగు పెడతాను. అంతవరకు ఈ అసెంబ్లీ గడప తొక్కనని శపథం చేశారు. అప్పటిదాకా గ్లామర్ తారగా ఉన్న జయలలిత ఆ ఒక్క అవమానంతో ఉక్కు మహిళగా మారిపోయారు. ఆమె కార్చిన కన్నీరు తమిళనాడును ముంచెత్తింది. అన్నట్లుగానే 1991 ఎన్నికల్లో కరుణానిధిని చిత్తుగా ఓడించి అఖండ మెజారిటీతో జయలలిత ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. అప్పుడు మొదలైంది జయలలిత ప్రతీకారం. తనను అవమానించిన కరుణానిధిని రాజకీయంగా, మానసికంగా దెబ్బ కొట్టాలని డిసైడ్ అయ్యారు జయలలిత. ఆ తర్వాత ఎన్నికల్లో కరుణానిధి గెలవడం, కలర్ టీవీల కుంభకోణంలో జయలలితను జైలుకు పంపడం జరిగాయి. దానికి జయలలిత ఏ స్థాయిలో ప్రతీకారం తీర్చుకున్నారో తెలుసా? 2001లో జయలలిత మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. జూన్ 29వ తేదీ అర్ధరాత్రి దాటింది. అప్పటికి కరుణానిధి వయసు 77 ఏళ్లు. నిద్రపోతున్న కరుణానిధి ఇంటి తలుపులు బద్దలు కొట్టుకొని పోలీసులు లోపలికెళ్లారు. ఫ్లైఓవర్ల నిర్మాణంలో అవినీతి జరిగిందన్న కేసులో అర్ధరాత్రి తన పడక గదిలో లుంగి, బనియన్ మీదున్న మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిని పోలీసులు చొక్కా పట్టుకొని ఈడ్చుకుంటూ బయటకు తీసుకొచ్చారు. అయ్యో, నన్ను చంపేస్తున్నారా, కాపాడండి అంటూ వయసు మళ్ళిన కరుణానిధి గట్టిగట్టిగా అరుస్తుంటే పోలీసులు ఆయనను ఎత్తుకొని తీసుకెళ్లి వ్యాన్లో పడేశారు. ఆ దృశ్యాలు టీవీలో లైవ్ టెలికాస్ట్ అయ్యాయి. యావత్ దేశం ఒక్కసారిగా షేక్ అయింది. కరుణానిధిని కాపాడేందుకు వచ్చిన అప్పటి కేంద్ర మంత్రులు మురసోలి మారన్, టిఆర్ బాలులను కూడా పోలీసులు చితకబాది అరెస్ట్ చేశారు. జయలలిత పగ ఏ స్థాయిలో ఉందో ఆ ఒక్క ఘటనతో దేశం మొత్తానికి అర్థమైంది. ఇలా ఈ ఇద్దరు దిగ్గజ నేతలు బతికున్నంత కాలం తమిళనాడు రాజకీయం పగ, ప్రతీకారం, జైలు గోడలు, అరెస్టుల చుట్టూనే తిరిగింది. ఒకరు అధికారంలోకి రావడం, మరొకరిని జైల్లో పెట్టడం, ఇదే వాళ్ళ అజెండా. అలాంటి రెండు పార్టీల కార్యకర్తలు ఒకరి ముఖం ఒకరు చూసుకోవడానికే ఇష్టపడరు. ద్రవిడ నాట పాతుకుపోయిన రెండు పార్టీల పునాదులను విజయ్ తన టీవీకే పార్టీతో ఒక్క దెబ్బతో కదిలించేశారు. మరి నిజంగానే ఈ రెండు పార్టీలు కలుస్తాయా? అధికారం కోసం పాత పగలు పక్కన పెడతాయా? దళపతి విజయ్ ఈ ద్రవిడ కోటలను బద్దలు కొట్టి ముఖ్యమంత్రి పీఠం ఎక్కుతాడా అనేది తెలియాలంటే రాబోయే రోజుల్లో జరిగే పరిణామాలను బట్టి చూడాలి. తమిళనాడు రాజకీయాల్లో జరుగుతున్న ఈ పరిణామాలపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి.